శ్రీమాత్రే నమః. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతే నమో నమః. జనన పాద దోషము. పుట్టినటువంటి అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, నక్షత్రాన్ని బట్టి ఏ పాదంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం. జ్యేష్ఠ నక్షత్రం వలన వచ్చు దోషము. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషాలు ఉంటాయనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ఈ నక్షత్రము రాక్షస గణ నక్షత్రం, సమస్త దోషకారి. ఈ నక్షత్ర దోషమునకు పాదముల లెక్క కాకుండా భాగములలో లెక్క చూసుకునే వెళ్ళను. ఈ నక్షత్రమున 10 భాగాలు విభజించాలి. ఈ నక్షత్రాన్ని మామూలుగా అన్ని నక్షత్రాలు 4 భాగాలుగా చూసుకుంటే ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రాన్ని 10 భాగాలుగా చూసుకోవాల్సి వస్తుంది. ఈ 10 భాగాలని ఆడ శిశువు కానీ మగ శిశువు కానీ ఎవరైనా సరే 1వ భాగంలో అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు పుట్టినట్టయితే తల్లి యొక్క తల్లికి అంటే అమ్మమ్మకు దోషం ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. రెండవ భాగం చూసుకుంటే అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ తాతకి అంటే తండ్రికి అంటే అమ్మాయి వాళ్ళ తాతకు పుట్టినటువంటి అమ్మాయి తాతకు దోషం ఉండే అవకాశం ఉంటుంది. 3వదైతే కనుక మేనమామకు, 4వదైతే కనుక తల్లికి, 5వదైతే కనుక శిశువుకు, 6వదైతే కనుక అమ్మాయి వాళ్ళ సహోత్రికులకు, 7వదైతే కనుక తల్లికి ప్లస్ తండ్రికి, 8వదైతే కనుక శిశువు యొక్క తోబుట్టు. ఫస్ట్ అమ్మాయి పుడితే కనుక ఇలాంటి దోషం ఉండదు ఎవరికి. ఒకవేళ 2వ అమ్మాయి, 3వ అమ్మాయి కనుక అబ్బాయి అమ్మాయి అయితే కనుక ముందు పుట్టిన వారికి దోషం ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 9వ భాగాలు పుడితే అమ్మాయి వాళ్ళ మామగారికి. అదేవిధంగా 10వ భాగాలు పుట్టినట్లయితే ఎవరికైనా ఇంట్లో కీడు అంటే ఎవరికైనా ఇంట్లో దోషం ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించి నవగ్రహ నక్షత్ర జపదాన హోమములు చేయించాలి. జ్యేష్ఠ నక్షత్రం సంబంధించి హోమం చేయించాలి. ఖచ్చితంగా సంపూర్ణ దోషరహితం ఏంటంటే సంపూర్ణంగా దోషం ఉంది కాబట్టి ఈ యొక్క దోష నివారణ ఖచ్చితంగా జరిపించాలి. ఈ యొక్క నక్షత్రంలో పుట్టేటువంటి పుత్రుడైతే కనుక శ్రమించేవాడు, ఎప్పుడు కష్టపడేవాడు, కోపిష్టి, అదేవిధంగా చెడు బుద్ధి గలవాడు, మనసులో ఎప్పుడు ఏదో విధంగా దురాలోచనలు, చెడు ఆలోచనలు ఉండేటువంటి వ్యక్తి. అమ్మాయి అయితే కనుక ధనవంతురాలు, పెద్దల యందు గౌరవ మర్యాదలు ఉండేటువంటిది, మర్యాదపూర్వకంగా ఉండేటువంటిది, అదేవిధంగా చక్కగా అందరితో కలిసిమెలిసి మాట్లాడేటువంటి వ్యక్తి. ఈ యొక్క నక్షత్రాధిపతి వచ్చేసి బుధుడు. ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం అక్షరాలు వచ్చేసి నో, యా, ఈ, యు. ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఎవరైనా సరే ఖచ్చితంగా నక్షత్రం యొక్క పరిహారం చేయించుకోవాలి. నక్షత్ర పరిహారం చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక వీరికి రాబోయే రోజులలో అంటే ఎదుగుతున్న కొద్దికి కష్టాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఆ నక్షత్రం యొక్క భాగాన్ని బట్టి పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా శుభం జరిగే అవకాశం ఉంటుంది.